ఏటూరు నాగారం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. శిశు సంక్షేమ మహిళా అభివృద్ధి శాఖ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 40 ఏళ్లు నిండిన ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయాలు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. 30,000 రూపాయల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ మహమ్మారి నివారణకు వైద్యం పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు సీతక్క. ఫార్టీ ఇయర్స్ దాటినటువంటి అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఆయలకు మరి గ్రేస్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈరోజు క్యాన్సర్ టెస్టులతో పాటు ఇతర టెస్టులను కూడా నిర్వహించడానికి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ములుగు, వెంకటాపురం, గోవిందరాపేట, కొంత భాగం తాడువాయి, అట్లా రాబోయే కాలంలో కూడా మహబూబాద్ జిల్లాలో కానీ ఓవరాల్గా మరి నెక్స్ట్ ట్రిప్లో మహిళా సంఘాల వాళ్లకు, ఆశా వర్కర్లకు, పబ్లిక్ కూడా ఈ రకంగా చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే అతిపెద్ద భూతము క్యాన్సరు. ఈ క్యాన్సర్ బారిన పడ్డటువంటి వాళ్ళు నిరంతరము మరి ఒక మానసిక ఆవేదనతో ఇబ్బంది పడుతూ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరికి ఏ రూపంలో అది అటాక్ అయితే తెలియడం లేదు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఫస్ట్ ఆయా అంగన్వాడీ టీచర్లకు, ఆశలకు, మహిళా గ్రూపులకు చేస్తూ ఇది చేయించుకోవడం మూలంగా మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా ఒక ముందస్తు సమాచారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి మరి సంసిద్ధతగా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ములుగు నియోజకవర్గాన్ని మేము అన్ని రంగాల్లో ముందంచలో ఉంచడం కోసము అటు మన భద్రాచలం నుంచి ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు, నేను, ఇటు మన ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ జిల్లా ముందంచలో అభివృద్ధి పదంలో పోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ గారు, అందరం సమన్వయంతో పనిచేస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గిరిజన్ భవన్లో జిల్లాల్లోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.